అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో కూర్మావతారము గుణ వివరణములలో 323 నుండి 361 నామముల అర్థములు తెలుసుకుందాం. ప్రాణదహ, దేవతలకు సముద్ర మథనమునకు కావలసిన బలము నిచ్చువాడు. వాసవానుజః, అమృతమును ఇప్పించమని కోరిన ఇంద్రుని తర్వాత కూర్మముగా పుట్టినవాడు. అపాన్నిధి, మధించునప్పుడు సముద్రమును ధరించుట చేత జలములకు నిధి అనగా స్థానమైనవాడు. అధిష్టానం, మథన కాలమున మందర పర్వతమునకు ఆధారమైనవాడు. అప్రమత్తః, ప్రమత్తత అంటే ఏమరుపాటు. సముద్రమును మందర పర్వతమును వాసుకిని దేవాసురులను కూడా రక్షించుటయందు ఏమరుపాటు లేనివాడు. ప్రతిష్ఠితః, ఇతరులను అపేక్షింపక తన విభూతి యందు స్థిరముగా నుండువాడు. స్కందః, అసురాదులను త్వరగా శోషింపచేయువాడు. స్కందధరః, దేవసేనాధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ధరించువాడు. ధుర్యః, లోకముల భారమును వహించువాడు. వరదః, లోక కార్యములను నిర్వహించమని తాను నియమించిన దేవతలకు అట్టి శక్తి కలుగునట్లుగా వరమునిచ్చువాడు. వాయువాహనః, వాయువును కూడా వీచునట్లు చేయువాడు. వాసుదేవః అంటే సూర్యుడు. దేవః అంటే క్రీడించువాడు. అందుచేత తన కిరణములచే ప్రపంచమంతా వ్యాపించి క్రీడించువాడు. బృహద్భానుః, పెద్దవైన కిరణములు కలవాడు. ఆదిదేవః, లోకమునకు మూల కారణముగా నుండి జగత్ సృష్టిచే క్రీడించువాడు. పురందరః, త్రిపురాసుర సంహారము చేసినవాడు. దీనిని చేసింది రుద్రుడని పురాణ ప్రసిద్ధి. కానీ ఆ రుద్రుని యందు తన శక్తిని ప్రవేశపెట్టి తాను శరమై పురములను పడగొట్టినది ఈయనే. అశోకః, శోకమునకు విరోధి అనగా శోకము, మోహము, ఆకలి మొదలగు వాని నుండి రక్షించువాడు. తారణః, శత్రువులు, చోరులు, వ్యాధుల నుండి రక్షించువాడు. తారః, సంసార భయము నుండి రక్షించువాడు. శూరః, జయించు స్వభావము కలవాడు. శౌరిః, శూరుడైన వాసుదేవుని పుత్రుడు కనుక శౌరి. జనేశ్వరః, ఆయన ఐశ్వర్యం మహాప్రవాహం వంటిది. అందు మునగని వారుండరు కనుక జనులకు ఈశ్వరుడు. అనుకూలః, కూలము అంటే తీరము. ఇంత గొప్పవాడే అయినా తీరమును దాటనివాడు అంటే తన హద్దులను దాటనివాడు. గర్వము, మదము, అభిమానము ఉంటేనే హద్దులు మీరుతాడు ఎవరైనా. అవి లేనివాడు అంటే భక్తులకు అనుకూలమైనవాడు. శతావర్తః, అతి విస్తారమైన తన ఐశ్వర్య ప్రవాహమును హద్దు దాటనివ్వడు కనుక అనేక సుడులు తిరిగి ప్రవహిస్తూ ఉంటుంది. సుడులు అంటే గుణములే. అవి లోపలికి లాగేవే కదా, అంటే గుణములన్నీ లోబర్చుకునేవే అని అర్థం. ఇక ఇప్పుడు వాసుదేవుడు అనగా కృష్ణుని రూపవర్ణన ప్రారంభిస్తున్నాం. పద్మి, ఎప్పుడూ లీలగా పద్మము ధరించి ఉండువాడు. పద్మనిభేక్షణః, ఆయన కనులు మనల్ని చూడడానికి కదిలాయంటే ఒక నిర్మలమైన కమలము చిన్నగా చలించినట్లుంటుంది. పద్మనాభః, పద్మము వంటి నాభి కలవాడు. అరవిందాక్షః, తామరల వలె అందమైన నేత్రములు కలవాడు. పద్మగర్భః, తన వలె పరిమళించు ఆసన పద్మమున వసించువాడు. లేదంటే తనను ఉపాసించు వారి హృదయ కమలమున వసించువాడు. శరీరభృత్, ఇలా యోగుల హృదయ కమలములలో వానిని తన శరీరముగా నుంచుకొని వారి ఉపాసనను పోషించువాడు. మహర్దిః, అట్టి యోగుల యోగక్షేమముల కొరకై అపారమైన బుద్ధి కలిగినవాడు. వృద్ధః, వారల సమృద్ధి చేతనే తాను సమృద్ధుడైనవాడు. వృద్ధాత్మ, ఇంతటి గొప్పతనమును ఒక దేశమున అనుకొనుటకు తగినంతటి పెరిగిన స్వరూపము కలవాడు. మహాక్షః, అక్షము అంటే ఇరుసు. రథమునకు ఇరుసు మిక్కిలి ప్రధానము. అది లేనిచో రథము లేదు. స్వామి రథము గరుత్మంతుడు.
అందుచే అక్షః అంటే గరుత్మంతుడని అర్థము. ఆ గొప్ప గరుత్మంతుని రథముగా వాహనముగా కలవాడు. గరుడధ్వజః ఆ గరుడునిచే ధ్వజముగా కలవాడు. అతులః సాటిలేనివాడు. శరభః తన మాట జవదాటిన వారిని శిక్షించువాడు. భీమః హద్దు మీరిన వారిని శిక్షించును కనుక వారికి భయంకరుడు. హవిర్హరిః యాగమున హవిర్భాగములను స్వీకరించువాడని అర్థము. ఇదే నామాన్ని హవిః హరిః అని విడదీసి చెప్పుకోవచ్చు. హవిః ఇచ్చువాడు పుచ్చుకొనువాడు. హరిః విఘ్నములను తొలగించువాడు. ఇంతటితో కూర్మావతారము గుణ వివరణముల్లో నామముల అర్థములు పూర్తయినవి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని నామముల అర్థములు తెలుసుకుందాం.